అంటే అసలు మీకు ఈ వైద్య వృత్తి ఎంచుకోవడానికి ప్రధానంగా కారణం ఏమైనా ఉందా సార్? నా చాయిస్ కాదు ఇది. నాకు అసలు దయ్యాలంటే పిచ్చ భయం. వైద్య వృత్తిలోకి వెళ్తే అన్ని శవాలు దయ్యాలని భయపడేవాడిని. ఓకే. మా అన్న నన్ను బలంతా నెట్టాడు దీంట్లో. అంటే పిఎస్సి ఉండేది మా కాలంలో. నేను లెక్కలు బాగా చదువుకునేవాడిని, ఇంజనీర్ అయిదామని. శవాలతో గొడవడదు కదా అని. మా ఊళ్ళో ఎవడన్నా చస్తే ఆ ఇంటి దిక్కు నిలబోయేవాడిని కాదు, అది నా భయం. ఓకే. చివరికి బైపీసీలో పడేశాడు, ఇంజనీర్లకు బతుకులేదని. ఇక తప్పలా నాకు ఇంకా. అట్లా నేను ఫస్ట్ ఇయర్ అంతా ధైర్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాను మెడికల్ కాలేజీలో. రాత్రిపూట సినిమా చూసి సెకండ్ షోకి చూసి వెళ్తే ఆ అనాటమీ థియేటర్ చుట్టూ శవాలు పెట్టి గది ఉంటుంది, దాని చుట్టూ గ్రౌండ్ తిరిగేవాడిని ధైర్యం ఉందో లేదో తెలుసుకోవడానికి. ఇంకో రూట్లో వస్తే 2 శ్మశానాల మధ్య రావాలా, అక్కడ దయ్యాలు ఇక్కడ దయ్యాలు. అట్లా 5-6 సార్లు తిరిగినాక నాకు అర్థమైంది ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళతో డేంజర్ లేదు ఈ భూమి మీద, బతికున్న వాళ్ళే ప్రమాదకాలం అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఇక నాకు దయ్యాలంటే భయం పోయింది. ఖచ్చితంగా శవాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రేమ కలిగింది నాకు. వీళ్ళు చనిపోయి కూడా మాకు వైద్యం నేర్పిస్తున్నారు కదా, వీళ్ళని దయాలు అవుతారని మాట్లాడటం అన్యాయం కదా అనిపించింది నాకు. అట్లా నేను ఫిక్స్ అయ్యే తర్వాత ఇది మంచి వృత్తి, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుద్దని. ఒక టీచరు, ఒక డాక్టరు ఖచ్చితంగా మంచి సేవ చేయగలరు. ఏ వృత్తిలో చేయగలగడం సాధ్యమే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటే. మాకు ఆ మైండ్ సెట్ విద్యార్థి ఉద్యమం కూడా ద్వారా కూడా వచ్చింది. అట్లా మాకు ఇప్పుడంటే సార్, ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అప్పట్లో ఫీజులు ఎట్లా ఉండేవి, అప్పుడు వైద్య వృత్తి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? మా కాలంలో ఫీజు లేదు అసలు. గవర్నమెంట్ సీట్ అయితే, ఇప్పుడు గవర్నమెంట్ సీట్ అని 2-3 లక్షల కంటే ఫీజు ఉండదు. కానీ గవర్నమెంట్ సీట్ అయినా సరే ₹1 కోటి ఖర్చు కాకుండా డాక్టర్ బయటికి రాడు. ఇప్పుడు ప్రైవేట్ సీట్ ₹1 కోటి పెట్టి సీటు కొనుక్కున్నప్పటికీ కూడా ₹1 కోటి ప్రభుత్వానికి అక్కడ కూడా ఖర్చు అవుతుంది. ఈ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా వాళ్ళు తమ ప్రతిభతో వస్తామనుకుంటున్నారు. కానీ ప్రతిభ ఉన్నమాట నిజమే, ప్రతిభ ఉన్నవాళ్ళు కాబట్టే ఆ నీట్ పరీక్షలో వీళ్ళు సెలెక్ట్ చేసి పంపారు. ఒక బాధ్యతను నిర్వర్తించగలవని చెప్పి సమాజం వాళ్ళకి ఆ బాధ్యత నెత్తన పెట్టింది. ₹1 కోటి ఖర్చు పెట్టారు వాళ్ళ మీద. ఆ బాధ్యత నెరవేరుస్తారనే కదా ఖర్చు పెట్టారు. ఈరోజు వైద్య విద్యార్థులకు అందించాల్సిన కన్సెప్ట్ ఏంటంటే ఎథిక్స్ అందించాలా. అరే మనం వీఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది పీపుల్, ఈ సొసైటీ ప్రోడక్ట్. మనం కేవలం మన కోసం మనం బతకటంలో మీనింగ్ లేదనే కన్సెప్ట్ అందించాలి. అది అందించటం లేదు ఈ రోజున. మా కాలంలో మా ప్రొఫెసర్లు ఇవన్నీ చెప్పేవాళ్ళు మాకు. పైగా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఉండేది, అంటే కమ్యూనిటీ మెడిసిన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. దాని మీద పూర్తి నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకి. ₹1 కోటి పెట్టి సీటు కొనుక్కున్నాడు ఏం చేస్తాడు, 10 కోట్లు ఎట్లా సంపాదాలని ఆలోచిస్తాడు తప్ప ప్రజలకు సేవ చేయాలి ఎందుకు కలుగుతుంది? ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నంత కాలం ఈ దరిద్రం తప్పదు, మనం అనుభవించాల్సిందే. గవర్నమెంటే చేయొచ్చు ఈ పని, ప్రైవేట్ మెడికల్ ఎందుకు ఉండాలా? అవసరం ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళని పోషించాలా. ప్రభుత్వ నిర్ణయాలు అవి. ఆ ఖర్చు పెట్టినాక ఏం ఆలోచన వస్తే ఎవరికైనా పెట్టుబడి పెడితే లాభం రావాలని చూస్తారు. అన్ని రంగాలు అట్లే ఉన్నాయి కదా. ఎన్నికలప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దున ఎమ్మెల్యేని ఎంపీ అయిన తర్వాత సంపాదిద్దాం అనుకుంటున్నారుగా. ఆ ఖర్చు పెట్టడం పెట్టుబడి కింద భావించి ఈ కన్సెప్ట్ 1990 నుంచి స్టార్ట్ అయింది. ఈ లిబరలైజేషన్ వచ్చినాక అది వైద్యంలో కూడా దాని రిఫ్లెక్షన్ పడుతుంది సహజంగానే. అందుకని నా అభిప్రాయం అయితే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని ప్రజల వైద్యం గురించి బాధ్యత తీసుకోవాలా, ప్రజల ఆరోగ్యం గురించి బాధ్యత తీసుకోవాలా, ప్రజల విద్య గురించి బాధ్యత తీసుకోవాలి. ఈ 2 రంగాలు కానీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని బాగు చేస్తే వీళ్ళు పెద్దగా జనానికి చేయాల్సింది ఏం లేదు. ఆ రైతులకు గిట్టుబాటు ధర ఒకటి ఇస్తే చాలు. ఈ 3 చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఇది చాలా చేసినట్టు నటిస్తూ ఉంటారు వీళ్ళు. అవసరంలే. ప్రజల ఆరోగ్యానికి హామీ ఇవ్వు, చదువుకి హామీ ఇవ్వు, తిండి పెట్టే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి హామీ ఇవ్వు, పని చేయగలిగేటువంటి పని చూపించు. నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లా మాకు. అలాంటి ఒక దృష్టి పరిపాలించేటోళ్ళకు రావాలి. అది రాని కాలంలో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చి ఖర్చు పెడుతున్నారు, లాభాపేక్ష ఉంటుంది. దానికి తోడు మేము క్రియేట్ చేస్తాం, డాక్టర్లు మేము క్రియేట్ చేస్తాం జనానికి భ్రమలు కొన్ని. పెద్ద డాక్టర్ అంటే ఎవరు, పెద్ద డిగ్రీలు ఉండాలా, పెద్ద పాష్ హాస్పిటల్ ఉండాలా, పొడుగాటి లిస్టు మందులు రాయాలా, పెద్ద పెద్ద పరీక్షలు చేయించాలా, అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద ఆపరేషన్ లిస్ట్ చెప్పాలా. ఇట్లాంటి ఒక భ్రమని మేము కలిగించాం. 100కి 80 రోగాలకి దాదాపు వైద్యం అక్కర్లా. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? మీకు సాలిడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ప్రజలందరినీ బీతావూహంలో చేసిన కరోనానే చెప్తా నేను.
కరోనా పాజిటివ్ అంటే అర్థం శరీరంలోకి ఆ క్రిమి పోయినట్టేగా. కరోనా పాజిటివ్స్లో 135 మందికి ఒక్క మందు కూడా వాడాల్సిన అవసరం లేదు, ఒక్క లక్షణం కూడా లేదు. మరో 45 మందికి కొద్దిగా జలుబు పెరిగింది, కొద్దిగా దగ్గు పెరిగింది, కొద్దిగా ఆయాసం, దాని అంతటా 5 రోజులు తగ్గిపోయింది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్ సింపుల్లీ 180 మందికి ఏ వైద్యం లేకుండా కరోనా బాగైంది. ఇంకో 15 మందికి కొంచెం లక్షణాలు పెరిగినాయి, హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వ ఐసోలేషన్లో బాగైనారు. 195 కరోనా జబ్బులు బాగైనాయి. ఇంకా 5గురు హాస్పిటల్లో చేరారు. అందులో 0.9% మరణించారు మన దేశంలో. ఆఫ్రికాలో 0.3. అంటువ్యాధుల్ని ఎప్పుడో జయించామని బిరాలు పోతున్న వెస్ట్ యూరోప్, అమెరికా, బ్రిటన్ లాంటి చోట్ల 5 to 10% మరణించారు. ఈ స్టాటిస్టిక్స్ ఏం చెప్తాను మనకి? సెకండ్ వేవ్లో కొంచెం ఎక్కువగానే వర్ణించినట్టున్నారు. సెకండ్ వేవ్లో సంఖ్య ఎక్కువే, పర్సంటేజ్ అంతే. జబ్బు వచ్చిన వాళ్ళలో 0.9% మరణించింది సెకండ్ వేవ్ కూడా. జబ్బు ఎక్కువ మందికి వచ్చింది, మనకి ఎక్కువ మందిలో కనపడుతుంది, సంఖ్య ఎక్కువలో కనపడుతుంది. 50 లక్షల మంది మరణించారని ఒక రకమైన అంచనా. కాదు 5 లక్షలని ప్రభుత్వం చెప్తుంది. మరి 5 లక్షలని చెప్పిన చిన్న సంఖ్య కాదుగా. అయితే సంఖ్య, జబ్బు వచ్చిన సంఖ్య, పాజిటివ్స్ రేషియో చూస్తే 0.9% మించాల. ఆ 0.9% అట్లే ఉంది, ప్రతి వేవులు అంతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాటిస్టిక్స్, డెమోగ్రాఫిక్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆఫ్రికాలో మనకంటే ఎక్కువ అంటువ్యాధులు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో 0.3% మరణించారు. మనకు కొంచెం తక్కువ వాళ్ళకంటే అంటువ్యాధులు, కాబట్టి 0.9. అసలు అంటువ్యాధులు జయించిన చోట 5 to 10. ఓకే, దట్స్ గివ్ సింపుల్ డేటా మనకు. అన్ని జబ్బులకు అవసరం లేదు వైద్యం.